అక్కడ తెలుసము మధ్యంతరం అంటారా అది మనమంతా కూడా ఈ భగవంతుడి చేతిలో తీరిపోతున్నాం. ఎందుకని ఈ జీవనయామంలో సత్యం తెలుసుకొని ఆ సత్య మార్గంలో జీవిస్తూ ప్రేమహితమైన మార్గంలో జీవిస్తూ ఎవరైతే పరమాత్మలో ఐక్యం అవడానికి సంసిద్ధులవుతారో వారు అదృష్టవంతులు. వారు మాత్రమే అసలు జన్మకి ఎందుకు వచ్చేమో అన్న విషయాన్ని తెలుసుకోగలిగిన వారు అవుతారు. అయితే ప్రతి మనిషి అనే కాదు, ప్రతి జీవి కూడా పుట్టినప్పుడు బాల్యం, ఆ బాల్యంలో కారణంగా ఆడపాటలతో కలిసిపోతూ ఉంటుంది. తర్వాత యవ్వనంలో ప్రవేశిస్తాం. యవ్వనంలో ప్రవేశించిన తర్వాత మన దారి ఎటు, మన గమ్యం ఏంటి అంటే డబ్బు సంపాదన. దానికి అనుగుణంగా మన జీవనయామం సాగించడం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అది ఎప్పటి వరకు సరదాలు తీర్చుకొని సరదాగా జీవితం చేస్తూ జీవితం గడిపోతూ ఏదో సంపాదన మార్గంలో ప్రవేశించే వరకు జరుగుతుంది. ఆ తర్వాత సంపాదన మార్గంలో ప్రవేశించేటప్పటికి తల్లిదండ్రులకి భారం, వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, ఒక మార్గంలో ఏర్పాటు చేసి ఆ జీవితాన్ని జీవించేలా ఏర్పాటు చేసే విధానం అంతా కూడా కల్పించాలి అనే తహతహా తల్లిదండ్రులకి ప్రారంభమవుతుంది. అలాగా ఎవరిలో ప్రవేశించిన తర్వాత వివాహ బంధంలో భార్య, పిల్లలు, ఈ పిల్లలు మన భార్య వీళ్ళందరికీ సుఖ సౌఖ్యాలు కల్పించి ఆనందంగా జీవనం చేసే విధానం, ఇదంతా కూడా ఇదే మన పెద్ద భారం. ఈ భారంలోనే మనం సఫలమవుతూ ఉంటూ చివరికి నువ్వు ఎలా సంపాదించేవన్నది కాదు, ఎంత సంపాదించేవాడు అనే ప్రశ్న ప్రారంభమవుతుంది. ఈ ఎంత సంపాదన అనేది ఎందుకు ప్రజలలో ఒక ధన సంపాదనలో ఒక పేరు సంపాదించాలి అనే ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు ఈ యవ్వనం దాటి ముసలితనంలో ప్రవేశించేవాళ్ళు. ఈ ముసలితనంలో ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళా మన పిల్లలకి మనం వీళ్ళందరికీ కూడా భారం అయిపోతాం. ఈ భారం అయిపోవడం, ఈ శరీరం విడిచిపెట్టే సమయం వచ్చేటప్పటికి వీళ్ళని పోషించలేకపోతున్నాం, వీళ్ళని సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం అనే భారంతో ఆడసంతమవుతూ ఉంటారు. ఇదంతా కూడా మానవుడి ప్రతి జీవితంలో మన కళ్ళకు కనిపించేది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఇదంతా కూడా దేని గురించి వచ్చే మనం ఇక్కడికి అనే విషయం అని ఎవరో గ్రహించారు. దానికి కారణం ఏంటి అంటే ఈ శరీరంతో ఆధ్యాత్మిక చెందటమే. ఈ శరీరం నాకు ఉపకారంగా ఉండాలి, నేను భగవంతుని తెలుసుకోవాలి, ప్రతినిత్యం భగవంతుడి వైపు ప్రయాణం సాగించాలి అని ఎప్పుడు గ్రహించగలుగుతాడు ఈ మానవుడు? ఈ భవబంధాల నుండి విముక్తి పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఆలోచనలు రాగలుగుతారు. ఎప్పటికైనా జన్మించిన వాడికి ఒక ఖాళీ ఉంటుంది, మళ్ళా మరణించేటప్పుడు ఒక ఖాళీ సిద్ధమవుతుంది. ఇది తప్పనిసరి. కానీ ఈ సంగతి గ్రహించకుండానే ఈ జీవితం అంతా ఈ వ్యాపనాల్లో గడిచిపోతూ ఉంటుంది. దీన్ని తెలియ
తెలియపరిచి నిన్ను వేలుకొల్పడానికే వచ్చాను, నిన్ను వేలుకొల్పి నాలో ఐక్యం చేసుకోవడానికే వచ్చాను అని పదే 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 అవతార పుట్టిన మెహర్ బాబా చెబుతూ ఉండేవాడు. అది ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ విధంగా గ్రహించి తెలియపరచడానికి మనకి ఎంతో అదృష్టం కల్పించే ఈ మందిరం ఏర్పాటు చేసి, ఈ యుగావతారుడి యొక్క మందిరం ఏర్పాటు చేసి ప్రజలందరూ తెలుసుకునే విధంగా కార్యక్రమాలు చేయాలని పాపం తహతహలాడుతూ ఉంటారు. కానీ తెలుసుకోవడానికి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తారు? ఆ పాపలే వస్తూ ఉంటారు కానీ కొత్త వాళ్ళు తెలుసుకుంటే వస్తారా అంటే అది సందేహం. ఎందుకు రాదు అంటే, ఎందుకు రాదంటే ముఖ్య కారణం ఏంటంటే, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మన కోరిక నెరవేర్చాలి, మన ఆపదలో రక్షించాలి. అలాంటి దేవుడిగా అది తనలో కలుపుకున్నవాడు దేవుడేంటి, తనలో కలుపుకుంటాడు కానీ మనకు అన్న ఎలా తెలుస్తుంది? ఈ సస్పెన్స్లో మానవులు కొట్టుకుంటూ ఉంటారు. కానీ సత్యం ఏంటంటే, ఎప్పటికైనా ఈ సత్యం తెలుసుకొని భగవత్ ఐక్యత పొందే విధంగా మన జీవనయామం సాగించడమే కావాల్సింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఏది ఏమైనా పొద్దున లేచిన కానించి ఒక సమయంలో టిఫిన్ చేయాలి, మధ్యాహ్నానికి ఆ భోజనం చేయాలి, సాయంత్రానికి మళ్ళీ ఏదో ఆహారం తిని ఈ శరీరాన్ని పోషించాలి. ఈ శరీరాన్ని ఎందుకు పోషిస్తున్నామని తెలియదు. ఎందుకు పోషిస్తున్నాము అంటే, ఈ శరీరాన్ని రక్షించుకుంటూ ఇది మనకు ఉపకారంగా చేసుకుంటూ ఈ ఉపకరణంలో భగవంతుని తెలుసుకోవడానికే ఈ శరీరం ఉపయోగపడాలి. ఆ సత్యాన్ని తెలుసుకుంటే అందరూ అదృష్టాలు. కానీ ఇప్పుడు మనకు ఆకాశం కదా నా చేతులు అలా పాడండి, రాగానే తిరిగి పెడతానన్నా. భూమి పన్నుల నిన్న శ్రీ మెఘనామస్మరణం ఆదిదేవుడు శ్రీహరియుడు మెహరుడే మన ప్రభుడు లేడబరి తల్లి సాటి మెహరుడే మన ప్రభుడు లేడబరి తల్లి సాటి మెహరుడే మన ప్రభుడు యోగధర్మం Krishna
విలువను మోసి శ్రమలకు మోసిన విలువను మోసి శ్రమలకు మోసిన విలువను మోసి శ్రమలకు మోసిన విలువను మోసి శ్రమలకు మోసిన కరుణామయుడు కరుణామయుడు
सर्व समर्थ सद्गुरु श्री 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 गणेश चैतन्य जी महाराज की जय। अवतार में है बाबा की जय। प्रेम अवतार में है बाबा की जय। मौन अवतार में है बाबा की जय। ఈ కార్యక్రమం మళ్ళా 2 గంటల నుంచి ప్రారంభించుకుందాం. అందులో ఈ సమయం భోజన సమయం కాబట్టి चैतन्य सद्गुरेंद्र चैतन्य सद्गुरेंद्र चैतन्य सद्गुरेंद्र चैतन्य सद्गुरेंद्र नम्मिन नामदि गुरु मंदिरमेरा नम्मनि वारिगि तापस्यमेरा श्री गुरु बोधलु अमृतमयमेरा चल्లని చూపులు సూర్యోదయమేరా చైతన్య సద్గురేంద్ర శ్రీ మెహరు వారినాథ
सद्गुरु श्री महंत चैतन्य जी महाराज की ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియు అంతము లేవు అద్వైతము నిరుపమానము నీ ప్రమాణమెవ్వరము ఎరుగలేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితులకు గంభీరులకు ఊహాతీతులకు భావనాతీతులకు శాశ్వతులకు నాశనం లేనివాడు నీవు అభిమానులకు దివ్య చక్షులతో రాలి నిన్నెవ్వరూ చూడతారు నీవు ఎల్లప్పుడూ నుండి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉండు నీవు అంతరంగంలో నీవు అన్నింటా ఉన్నావు మరి నీవు నీవు ఆకాశంలో పాతాళంలో నీవు వ్యక్తులకు అవ్యక్తులకు అన్ని భూమికలను నీవు మూడు లోకాలలో ఉన్నావు నీవు అలోచనకు నీవు సృష్టికర్తవు అందరి మనసులను నీవు సర్వశక్తి మంత్రము సర్వవ్యాప్తి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి వికాల వ్యక్తి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య స్వతంత్రుడవు నీవు ఆత్మగల ఆత్మవు అనంత విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు
పరుడవు పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఇజ్జాత్, అహురమజ్జ, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈ చర్చబడి ఏకైక పూజ్యుడవు. ప్రభు భూమిపైన ఉన్నవు పరమాత్మ, నీ నామము వైభవపేతముగా వెలుగొందుగాక. నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చి స్వర్గ రాజ్యంలో వెళ్ళే భూమిపై కూడా నిత్య నెరవేరుతుంది. నన్ను ప్రలోభాలలోనికి నడిపింపక చెడు నుండి విముక్తిని చేయుము. ఈ సామ్రాజ్యము, శక్తి, వైభవము ఎప్పటికీ నీవే కనుక ఓ ప్రీతమ, నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచుము ప్రభు. యశాంతనాధిమజ్జం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం న భవతి పురుషో నో నపుంసం న స్త్రీ నాకారం నో వికారం నహి జన్మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానభూతిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాయ సాల్లాయ రాజిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అద్భుతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యముగా కూడా పరులకు నాశనమని కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటిని మమ్ము క్షమింపవేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ చాంసారము చేయగలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింపవేడుకుంటున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతగా అర్హత గలవారు మృగనంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయాలి. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొంగు దృఢముగా పట్టుకొని ఉండినట్లు మాకందరకును సహాయం చేయము. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. అయం గురుదేవాయ విద్మహే త్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అయం గురుదేవాయ విద్మహే త్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అయం గురుదేవాయ విద్మహే త్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అవతార్ మెహర్ బాబా की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सर्व समर्थ सद्गुरु श्री 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 मेहर चैतन्य जी महाराज की जय. प्रभु
अवतार में है बाबा की जय। मातृश्री मेहर गायत्री देव समेता सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। ओम जय गुरुदेव नमो। स्वामी मेहर चैतन्य विभो भक्तजना परिपूजित शिष्य हृदय स्थिरवास आरती जय गुरु आरती जय गुरु अवतारुणि दिव्यात्मं नीरो में कनगा अनिमाते मार्गमुगा उनके निज अस्तित्वं जीवन में दैवत्वं दर्शन में मोदम्। ओम जय गुरुदेव नमो। स्वामी मेहर चैतन्य विभो सहवासाले शेषिके नीतो अनुबन्धम् अभिमाने आनन्दम् सोमधुरमौली वचनं बाबा तत्त्वविचारं वेद महातत्त्वम्। ओम जय गुरुदेव नमो। स्वामी मेहर चैतन्य विभो योग योग प्रदाता कर्म बंध विमुक्ता हे ज्ञान संविदाता योग विद्य चैतन्यं नीके अविस्वाधीनं परिपूर्णुडनीवे। ओम जय गुरुदेव नमो। स्वामी मेहर चैतन्य विभो पंडित पामरुలందరూ కలిచేరగచేసి బాబా వడి చేరగచేసి విశ్వము విరుసుగమోసి దివ్య కార్యములు చేసి గమ్యము చూపితివి। ఓం జై గురుదేవ నమో। స్వామి మెహర్ చైతన్య విభో సాధన మర్మము తెలిసిన ఆధ్యాత్మిక మూర్తి ఓ ఆధ్యాత్మిక స్ఫూర్తి సేవా ప్రేమల శిక్షణ బాబా కోరిక మేరకు సఫలము చేసితివి। ఓం జై గురుదేవ నమో। స్వామి మెహర్ చైతన్య విభో గురుదేవాని సన్నిధి శుభకరమని మాకు బహు శుభకరమీ దినము వేదాంత మహోత్తరణం విజ్ఞానమయీపీఠం జీవసఖిన భాగ్యం। ఓం జై గురుదేవ నమో। స్వామి మెహర్ చైతన్య విభో ఓం జై గురుదేవ నమో। స్వామి మెహర్ చైతన్య విభో భక్తజనా పరిపూజిత శిష్ట హృదయ స్థిరవాస ఆరతి కై కొనుమా ఆరతి కై కొనుమా ఆరతి కై కొనుమా आरती कई करुणा। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। अवतार में है बाबा की
जय। प्रेम अवतार में है बाबा की जय। मौन अवतार में है बाबा की जय। అందరూ బాబా అందుకున్నాక అన్ని మాకు ఇచ్చేస్తారు లాస్ట్ కంగారు పడుతుంది गाते चलो गाते चलो मेहरू मेहरू गाते चलो मेहरू मेहरू गाते चलो काम करते चलो नाम जपते चलो काम करते चलो नाम जपते चलो सच कहते चलो झूठ चाहते चलो सच्चा चाहते चलो झूठ चाहते चलो मेहर धन का खजाना बढ़ाते चलो मेहर धन का खजाना बढ़ाते चलो मेघेरु मेघेरु गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेघेरु मेघेरु गाते चलो सुख में भूलो नहीं दुख में भूलो नहीं सुख में भूलो नहीं दुख में भूलो नहीं मुस्कुराते चलो हंसते गाते चलो मुस्कुराते चलो हंसते गाते चलो प्रेम जीवन की धारा बहाते चलो प्रेम जीवन की धारा बहाते चलो मेहरो मेहरो गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेहरो मेहरो गाते चलो मेहरो मेहरो गाते चलो जिसमें मेहर नहीं वो तो जीवन नहीं जिसमें मेहर नहीं वो तो जीवन नहीं मैं मिटाते चलो मैं जगाते चलो मैं मिटाते चलो मैं जगाते चलो प्रेम जन हो मेहर में समाते चलो प्रेम जन हो मेहर में समाते चलो मेहरु मेहरु गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेहरु मेहरु गाते चलो मेहरु मेहरु गाते चलो मेहरु 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 मेहर 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 अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मातृश्री मेहर गायत्री देव समेत सर्व समर्थ सद्गुरु श्री 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 मेहर चैतन्य जी महाराज की जय मातृश्री मेहर गायत्री देव समेत सर्व समर्थ सद्गुरु श्री 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 मेहर चैतन्य जी महाराज की जय
मातृश्री महर गायत्री देवी समेता सर्व समर्थ सद्गुरु श्री 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 महर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेवा, जय बाबा।